హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. ఇవాళ యాక్చువల్గా ఎడిటోరియల్ చేయకూడదు అనుకున్నాను. పుట్టినరోజు రెస్ట్ తీసుకుందాం ఇవాళ ఒక్కరోజు అన్నా అనుకున్నా, కానీ సాయంత్రం అయ్యేసరికి నాకే బోర్ కొట్టేసింది. అసలు ఎలా ఎడిటోరియల్ అలవాటు అయిపోయింది ప్రతిరోజు చేయడం. సండేస్ తప్పితే లాస్ట్ 365 డేస్లో ప్రతిరోజు చేస్తూనే వచ్చాను, ఈవెన్ వెన్ ఐ వాజ్ కోవిడ్ పాజిటివ్. సో మళ్ళీ వచ్చేసాం ఎడిటోరియల్కి, చూద్దాం. Happy Tuesday to all of you. And before we begin, let me announce this. మీకు ఆల్రెడీ చెప్పాను, ఇవాళ నా బర్త్డే ప్లస్ ఎల్టీఎక్స్ యూపీఎస్సి ప్రోగ్రామ్ యొక్క ఫస్ట్ యానివర్సరీ కూడా. అందుకని మనం యానివర్సరీ స్పెషల్ డిస్కౌంట్ 10% ఆఫ్ డిస్కౌంట్ ఇస్తున్నాం. ఏ కోర్సెస్ పైన అంటే మన యూపీఎస్సి ఇన్ఫినిటీ పైన, గ్రూప్ 1 ఇన్ఫినిటీ పైన, మరియు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, ఈ 4 ఆప్షనల్స్ పైన కూడా ఇస్తున్నాం. సో టోటల్గా ఈ 7 కోర్సెస్ పైన వీఆర్ గివింగ్ 10% ఆఫ్. మన ఫీజులు ఆల్రెడీ ఇండియాలో లోయెస్ట్ ఉంటాయి, లైఫ్ టైం వ్యాలిడిటీతో ఉంటాయి, ఇన్స్టాల్మెంట్స్లో కట్టుకున్న ఆప్షన్ ఉంటుంది. ఈ ఆన్ దట్ మళ్ళీ 10% ఆఫ్ కూడా మీకు వస్తుంది. అండ్ ప్రత్యూష మేడం కాల్ చేయండి, మీకు కొన్ని గంటలు మాత్రమే మిగిలింది. ఇది నెంబర్ ఇవాల్టి వరకే వ్యాలిడ్. సో యూ ఓన్లీ హ్యావ్ ఫ్యూ అవర్స్ లెఫ్ట్, నాట్ ఈవెన్ డేస్. కాల్ చేసి ఉపయోగించుకోండి. రేపటి నుంచి మళ్ళీ నార్మల్ ఫీజులు అయ్యాక నేనేం చేయలేను. సో లెట్స్ బిగిన్ టుడేస్ ఎడిటోరియల్. టైటిల్ ఈజీగానే ఉంది మీకు, క్యారెక్టర్ ఛాలెంజ్. క్యారెక్టర్ ఛాలెంజ్ తెలిసిన పదాలే రెండు కూడా. చూడండి, ద సెంటర్స్ డైరెక్టివ్ టు ట్విట్టర్ టు రిమూవ్ మ్యానిపులేటెడ్ మీడియా ట్యాగ్ ఆన్ పోస్ట్స్ ఈజ్ ఇల్లీగల్. డైరెక్టివ్ అంటే అర్థం ఏంటి? అఫీషియల్ ఇన్స్ట్రక్షన్, అఫీషియల్ ఆర్డర్. ఎవరికి? ట్విట్టర్కి. ఏమని? టు రిమూవ్ మ్యానిపులేటెడ్ మీడియా ట్యాగ్ ఆన్ పోస్ట్స్ ఈజ్ ఇల్లీగల్. బీజేపీకి చెందిన కొంతమంది పొలిటీషియన్స్ ట్విట్టర్లో కొన్ని ట్వీట్స్ చేస్తున్నారు. ఆ ట్వీట్స్ కింద మ్యానిపులేటెడ్ మీడియా అని చెప్పి ట్యాగ్ పెడుతుంది ట్విట్టర్. ఎందుకు పెడుతుందంటే అది వెరిఫైడ్ కాదు, కొంచెం ఫాల్స్ డేటా అని చెప్పి ట్విట్టర్కి తన ఓన్ ఇన్వెస్టిగేషన్లో తేలుండొచ్చు, లేకపోతే థర్డ్ పార్టీ ద్వారా చేసి ఉండొచ్చు. సో ఇట్ హ్యాస్ ఇట్స్ రైట్, ఎందుకంటే తన ప్లాట్ఫామ్ ఉపయోగించి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే తనకి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఇండిపెండెంట్గా ఇట్ కెన్ లేబుల్ సర్టెన్ పోస్ట్స్, అంటే ఆ పోస్ట్ని లేబుల్ చేయొచ్చు, ఇది నిజం కాదు, ఇది మ్యానిపులేటెడ్ అని. మ్యానిపులేటెడ్ అంటే అర్థం ఏంటి? వాళ్ళకు అనుకూలంగా మార్చేసుకోవడం, స్కిల్ఫుల్ గా కంట్రోల్ చేయడం, ఇన్ఫ్లుయెన్స్ చేయడం, తనకి తగ్గట్టుగా మార్చేసుకోవడం. ఇక్కడ ఏంటి? ఒక డాక్యుమెంట్ కావచ్చు, లేకపోతే ఒక ఎవిడెన్స్ కావచ్చు, వాళ్ళు మ్యానిపులేట్ చేసేసి లేదా ఎడిట్ చేసేసి ఏదో మార్పులు చేసేసి వానికి తగ్గట్టుగా మ్యానిపులేట్ చేసి స్ప్రెడ్ చేస్తున్నారు అనే ఉద్దేశం వచ్చేలాగా ట్విట్టర్ లేబుల్ చేసింది దాన్ని. ఆ లేబుల్ తీసేయమని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ట్విట్టర్కి ఆర్డర్ పాస్ చేసింది, ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. ఇలా ఆర్డర్ పాస్ చేయడం అనేది ఇల్లీగల్ అని చెప్పి ఎడిటోరియల్ చెప్తుంది. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఎవరికన్నా ఒక ఆర్డర్ పాస్ చేయాలి అంటే ఇట్ హ్యాస్ టు బి బేస్డ్ ఆన్ ఏ లా. చట్ట ప్రకారం. ఏ చట్టం ప్రకారం అనే క్వశ్చన్ వస్తుంది, బేస్డ్ ఆన్ విచ్ లా అనే క్వశ్చన్ వస్తుంది. అలాంటి చట్టం ఏమన్నా ఉందా ఇలాంటి ఆర్డర్స్ పాస్ చేయడానికి అనేది క్వశ్చన్ మార్క్ ఇక్కడ. చూద్దాం ఒకసారి ఏముందో. ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ డైరెక్టివ్ టు మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్ దట్ ఇట్ రిమూవ్ ద లేబుల్ manipulated media from certain posts shared by functionaries of the Bharatiya Janata Party, including union ministers, has no legal leg to stand on. నేను చెప్పింది అదే ఇప్పుడు. సో ఈ డైరెక్టివ్ ఏదైతే ఉందో ఎవరికి? మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్కి. ఈ ట్విట్టర్కి పంపిన ఈ డైరెక్టివ్ ఏదైతే ఉందో ఏమని? దట్ ఇట్ రిమూవ్ ద లేబుల్ మ్యానిపులేటెడ్ మీడియా. ఈ ఎక్స్ప్రెషన్ కొంచెం స్టడీ చేయండి. దట్ ఇట్ రిమూవ్ అన్నది మామూలుగా ఇట్ తర్వాత రిమూవ్స్ అని వస్తుంది కదా, కానీ ఎందుకు ఇలా వచ్చింది అనేది కొంచెం మీరు స్టడీ చేయాలి. అంటే కొన్ని ఎక్స్ప్రెషన్స్ అలా వస్తాయి. డైరెక్టివ్ దట్ ఇట్ రిమూవ్, ఇలా రిమూవ్ చెయ్యాలి అని. ఇట్ రిమూవ్స్ అంటే రిమూవ్ చేసింది అని. రిమూవ్ చేసింది అని కాదు మీనింగ్ అక్కడ. ఇట్ హెస్ డైరెక్టెడ్ ట్విట్టర్ టు రిమూవ్ అనే మీనింగ్ వస్తుంది. అర్థమవుతుందా? డైరెక్టింగ్ ద ప్లాట్ఫామ్ ట్విట్టర్ దట్ ఇట్ రిమూవ్. సింపుల్ గా చెప్పాలంటే డైరెక్టివ్ టు మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్ టు రిమూవ్ ద లేబుల్ అనే మీనింగ్ అనమాట. దట్ ఇట్ రిమూవ్ బదులు టు రిమూవ్ ద లేబుల్, అలా మీనింగ్ వస్తుంది. దట్ ఇట్ రిమూవ్ ద లేబుల్ మ్యానిపులేటెడ్ మీడియా ఫ్రమ్ సర్టెన్ పోస్ట్ షేర్డ్ బై ఫంక్షనరీస్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీకి చెందిన ఫంక్షనరీస్ అంటే కొంతమంది ఈ అధికారులు కావచ్చు, అక్కడ ఉన్న వాళ్ళు కావచ్చు, ఇంక్లూడింగ్ యూనియన్ మినిస్టర్స్. వీళ్ళు చేసిన ఈ షేర్ చేస్తున్న వాటికి
ట్విట్టర్ ఏమో ఈ ట్యాగ్ పెట్టింది, దాన్ని తీసేయమని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్టివ్ పెట్టింది. ఈ డైరెక్టివ్ కి హ్యాస్ నో లీగల్ లెగ్ టు స్టాండ్. ఏ చట్టం కూడా బేసిస్ లేదు, ఊరికే అలా పంపించేశారు, ప్రభుత్వం అధికారం ఉంది కానీ బెదిరిస్తున్నారని అర్థం. బట్ ఇట్ రివీల్స్ దట్, కానీ అది రివీల్ చేస్తుంది ఏమని, దట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ విల్లింగ్ టు గో టు ఎనీ లెన్స్ టు ఎంపవర్ బీజేపీ ఫంక్షనరీస్ టు టార్నిష్ పొలిటికల్ అపోనెంట్స్ అండ్ మిస్ఇన్ఫార్మ్ ది పబ్లిక్. దీని అర్థం ఏంటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ గో టు ఎనీ లెంత్, ఎంత దాకైనా వెళ్ళిపోతుంది. దేనికి గో టు ఎనీ లెంత్ అర్థం ఏంటి, ఐ విల్ గో టు ఎనీ లెంత్ అంటే అర్థం నేను ఎంతవరకన్నా వెళ్తానంటాం కదా తెలుగులో, దాన్ని ఏమంటాం ఇంగ్లీష్ లో, ఐ విల్ గో టు ఎనీ లెంత్. ఇట్ ఈస్ రెడీ టు గో టు ఎనీ లెంత్ టు ఎంపవర్ బీజేపీ ఫంక్షనరీస్, బీజేపీకి చెందిన వాళ్ళని ఎంపవర్ చేయడానికి. దేంట్లో, టు టార్నిష్ పొలిటికల్ అపోనెంట్స్. టార్నిష్ అంటే అర్థం ఏంటి, ఎదుటి వాళ్ళ ఇమేజ్ ని డ్యామేజ్ చేసే ప్రయత్నం. టార్నిష్ అంటే ఇమేజ్ ని డ్యామేజ్ చేయడం, డ్యామేజ్ ది రెప్యుటేషన్ ఆఫ్ పొలిటికల్ అపోనెంట్స్. పొలిటికల్ అపోనెంట్స్ యొక్క రెప్యుటేషన్ ని డ్యామేజ్ చేసే విషయంలో వాళ్ళకి సపోర్ట్ చేయడానికి, వాళ్ళు ఎంపవర్ చేయడానికి ఎంతవరకన్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెళ్తుంది అనే విషయం ఇప్పుడు తెలుస్తుంది. అండ్ మిస్ఇన్ఫార్మ్ ది పబ్లిక్. మిస్ఇన్ఫార్మ్ అంటే అర్థం ఏంటి, తప్పుడు ఇన్ఫర్మేషన్ ప్రజలకు ఇవ్వడం. ప్రజలకు తప్పుడు ఇన్ఫర్మేషన్లు ఇచ్చి, ఫేక్ న్యూస్లు ఇచ్చి, పొలిటికల్ ఒపోనెంట్స్ ని టార్నిష్ చేయడానికి, బీజేపీకి చెందిన వాళ్ళకి ఎంపవర్ చేయడానికి, హెల్ప్ చేయడానికి గవర్నమెంట్ ఎంతవరకన్నా వెళ్తుంది అనే విషయం దీంతో తెలిసింది అంటున్నాడు. ద బీజేపీ ఫంక్షనరీస్ సర్క్యులేటెడ్ on Twitter what they called a toolkit prepared by the Congress to disparage the government. ఓకే, డిస్పరేజ్ అంటే అర్థం ఏంటి, గవర్నమెంట్ యొక్క పరువు ప్రతిష్ట తీసేయడానికి. గవర్నమెంట్ మీకు టార్నిష్, డిస్పరేజ్ ఇవన్నీ సిమిలర్ మీనింగ్ తో వస్తాయి, అర్థమవుతుందా? డెరోగేటరీ, గవర్నమెంట్ యొక్క గౌరవాన్ని తగ్గించేలాగా. ఓకే, గవర్నమెంట్ యొక్క గౌరవాన్ని తగ్గించేలాగా కాంగ్రెస్ ఏమో గౌరవం తగ్గడం కోసం కాంగ్రెస్ ఏమో ఒక టూల్ కిట్ తయారు చేసింది అని చెప్పి వీళ్ళేమో ఆ టూల్ కిట్ ని సర్క్యులేట్ చేస్తున్నారు. సో వాట్ ఈస్ దిస్ టూల్ కిట్? టూల్ కిట్ అంటే అర్థం ఏంటి, ఈ మధ్యన ఈ పదం మనం వింటూనే ఉన్నాం. టూల్ కిట్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా సరే లెట్స్ సే మనం రాష్ట్ర వ్యాప్తంగా లేదా దేశవ్యాప్తంగా ఒక ధర్నాలు చేద్దాం అనుకుంటున్నాము, లేకపోతే నిరసనలు వ్యక్తపరుస్తాం అనుకున్నాం అనుకోండి, మరి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ లో ఉంటారుగా, అందరూ యాక్టివిటీస్ని ఎలా కోఆర్డినేట్ చేసుకుంటారు, ఒకేలాగా చేయాలని అనుకుంటారుగా. అందుకోసం ఏం చేస్తారంటే ఒక గూగుల్ డాక్యుమెంట్ కానీ, మైక్రోసాఫ్ట్ వర్డ్ కానీ ఏదన్నా పెట్టుకొని అందరూ షేర్ చేసుకుంటారు. దాంట్లో విధి విధానాలు ఏంటి, రేపొద్దున ఎంతకి స్టార్ట్ చేస్తాం, ఎంతవరకు వెళ్తాం, ఏ నినాదం చేస్తాము, ఏ రకంగా మాట్లాడతాము, జర్నలిస్టులు వస్తే ఏం మాట్లాడతాం అని చెప్పి ఒక మాట అనుకుంటారు. ఏం చెయ్యాలి ఏంటి అని చెప్పి యాక్షన్ ప్లాన్ అంతా షేర్ చేసుకుంటారు, దాన్ని టూల్ కిట్ అంటారు. సో బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఏమో ఒక టూల్ కిట్ తయారు చేశారు, దాంట్లో గవర్నమెంట్ ని డిస్పరేజ్ చేయడానికి, అంటే గవర్నమెంట్ యొక్క గౌరవాన్ని తగ్గించడానికి, మోదీ గారి ఇమేజ్ ని నెగిటివ్ అయ్యేలా చేయడం కోసం వీళ్ళు చాలా మాట్లాడేసుకున్నారు, కావాలంటే చూడండి అని చెప్పి ఒక డాక్యుమెంట్ ని బీజేపీ వాళ్ళు సర్క్యులేట్ చేస్తున్నారు. అర్థమవుతుందా? The Congress has filed a police complaint that the BJP functionaries forged a document that does not exist. కాంగ్రెస్ ఏమంటుంది, వీళ్ళు ఫోర్జ్ చేశారు, అది ఒరిజినల్ అసలు డాక్యుమెంటే లేదు, వీళ్ళే ఫోర్జ్ చేశారు, క్రియేట్ చేసేసి మా మీద నెట్టేస్తున్నారు, మేము అది చేసామని చెప్పి అంటున్నారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు, పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేశారు. ఇట్ ఇస్ ఆల్సో రిటర్న్ టు ట్విట్టర్ to permanently suspend the accounts of those who circulated the forged documents. ట్విట్టర్ కూడా కాంగ్రెస్ వాళ్ళు లెటర్ రాశారు, ఏమని, ఎవరైతే ఈ ఫోర్జ్డ్ ఒరిజినల్ కానీ డూప్లికేట్ డాక్యుమెంట్ ని బయటకి సర్క్యులేట్ చేస్తున్నారో వాళ్ళందరినీ ట్విట్టర్ నుంచి సస్పెండ్ చేసేయండి, మీరు కంప్లీట్ గా వాళ్ళు సస్పెండ్ చేసేయండి అని చెప్పి ట్విట్టర్ కూడా కాంగ్రెస్ పార్టీ లెటర్ రాయడం జరిగింది. This is indeed a document that the Congress prepared on the opportunity costs of Central Vista project for its internal use. బేసిక్ గా ఈ డాక్యుమెంట్ కాంగ్రెస్ ప్రిపేర్ చేసిందే, కానీ కొంతవరకే. దేనికోసం చేసింది, ది ఆపర్చునిటీ కాస్ట్ ఆఫ్ సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్. ఇక్కడ ఆపర్చునిటీ కాస్ట్ అనే కీవర్డ్ వచ్చింది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆపర్చునిటీ కాస్ట్? ఇప్పుడు సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ కోసం లెట్స్ అస్యూమ్ 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారు అనుకోండి. 1000 కోట్లు ఖర్చు పెట్టడం వల్ల మనకి ఏం వస్తుంది అనేది పక్కన పెడితే, ఇదే 1000 కోట్లు వేరే దానికోసం ఖర్చు పెడితే ఏమొచ్చేది అనేది కూడా చూస్తాం కదా. అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న డబ్బులతో నీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఇది ఆప్షన్ 1, ఇది ఆప్షన్ 2. ఆప్షన్ 1 కి వెళ్ళడం ద్వారా ఆప్షన్ 2లో వచ్చే లాభాలు మనం కోల్పోతాం. దాన్ని ఏమంటాం, ఆపర్చునిటీ కాస్ట్. బికాస్ దిస్ ఆపర్చునిటీ ఈజ్ నౌ గాన్. ఆప్షన్ 1 మనం చూస్ చేసుకున్నాం, 1000 కోట్లతో సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ కట్టాలనుకున్నాం, కాబట్టి ఈ ఆపర్చునిటీ మనం కోల్పోయాం. సో వాట్ ఈస్ ద లాస్ డ్యూ టు దట్ ఆపర్చునిటీ? అంటే ఈ ఆపర్చునిటీ కోల్పోవడం వల్ల మనకి ఏం నష్టం వచ్చింది, దాన్నే మనం ఆపర్చునిటీ కాస్ట్ అని చెప్పి అనొచ్చు.
ఓకే, ఇప్పుడు సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్కి వెళ్ళడం వల్ల ఏం కోల్పోయాము, వెళ్ళకపోయి ఉంటే ఏం వచ్చేది అనే అనాలిసిస్ని మనం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంటర్నల్గా చేసుకున్నారంట. ఓకే, సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ మీద చేసుకున్నారు, అది జరిగింది. ద వన్ సర్క్యులేటెడ్ బై ద బీజేపీ లీడర్స్ ఇంక్లూడెడ్ ఎడిషనల్ పేజెస్ ఆన్ కోవిడ్-19. బీజేపీ వాళ్ళు సర్క్యులేట్ చేసిన డాక్యుమెంట్ లో కాంగ్రెస్ వాళ్ళు చేసిన దానికి ఇంకొంచెం ఎడిషనల్ పేజెస్ యాడ్ చేస్తారు. దేనిపైన? కోవిడ్-19 పైన. కోవిడ్-19 మీద ఇంకొన్ని పేజెస్ యాడ్ చేసేసారు. ద బీజేపీ హ్యాస్ ఫెయిల్డ్ టు ప్రొవైడ్ ద డిజిటల్ ఫుట్ ప్రింట్ ఆర్ ద కాపీస్ ఆఫ్ వాట్ ఇట్ కాస్ ది కోవిడ్-19 టూల్ కిట్. కానీ బీజేపీ దాని ఒరిజినల్ లేదా డిజిటల్ ఫుట్ ప్రింట్ కానీ కాపీ కానీ ఇవ్వలేకపోయింది. ఓకే, కోవిడ్-19 టూల్ కిట్ అని చెప్తుంది, వీళ్ళు సర్క్యులేట్ చేస్తున్నారు, కానీ దాని డిజిటల్ కాపీని ఇవ్వమంటే బీజేపీ ఇవ్వట్లేదు. అంటే మరి అది ఫోర్జ్డ్ అని చెప్పి అనుమానాలు రేకెత్తిస్తోంది. There is no evidence that the Congress has done anything in the toolkit which was supposedly prepared in May, but the toolkit proposes courses of action that have already happened in April. An analysis by fact-checking platform Alt News has revealed. ఈ ఆల్ట్ న్యూస్ అనేది ఫ్యాక్ట్ చెకింగ్ ప్లాట్ఫామ్. ఈ ఫేక్ న్యూస్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి అది కరెక్టా తప్పా అని చెప్పి ఫ్యాక్ట్ చెక్ చేసే ప్లాట్ఫామే ఆల్ట్ న్యూస్ అనమాట. ఆల్ట్ న్యూస్ వాళ్ళ అనాలిసిస్ అనేది ఏం చెప్తుందంటే, కాంగ్రెస్ వాళ్ళు there is no evidence that the Congress has done anything in the toolkit which was supposedly prepared in May. మేలో ప్రిపేర్ అయ్యింది సపోజిల్ అంటే అనుకున్నట్టుగా. అర్థమవుతుందా? కాంగ్రెస్ వాళ్ళు ఏదో చేసేసారు అన్నట్టుగా ఏం లేదు. బట్ ద టూల్ కిట్ ప్రపోజెస్ కోర్సెస్ ఆఫ్ యాక్షన్ దట్ హావ్ ఆల్రెడీ హ్యాపెండ్ ఇన్ ఏప్రిల్. ఏప్రిల్లో జరిగిపోయిన యాక్షన్స్ గురించి టూల్ కిట్ లో మాట్లాడుతున్నారు. మరి టూల్ కిట్ తయారు చేసింది మేలో అయితే ఏప్రిల్లో జరిగిన యాక్షన్స్ గురించి ఎలా రాస్తారు అనేది క్వశ్చన్ మార్క్. అర్థమైందా? యాక్చువల్గా అది మేలో తయారు చేయబడింది అని చెప్పి అనుకుంటున్నాం, కానీ అందులో ఏప్రిల్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ గురించి రాశారు. అంటే అది ఫోర్స్ చేసినట్టే కదా అని చెప్పి హిందూ వాడు అంటున్నాడు అనమాట. అది ఎవరు చెప్తున్నారు? ఈ అనాలిసిస్ హిందూ వాడు కాదు, అనాలిసిస్ బై ఫ్యాక్ట్ చెకింగ్ ప్లాట్ఫామ్ ఆల్ట్ న్యూస్ హస్ రివీల్. ఈ ఆల్ట్ న్యూస్ అనే ఫ్యాక్ట్ చెకింగ్ ప్లాట్ఫామ్ ఈ విషయాన్ని రివీల్ చేసింది. అర్థమైందా? అందుకని అనుమానాలు వస్తున్నాయి. మీరేమో మేలో తయారు చేయబడినట్టుగా ఉంది ఆ డాక్యుమెంట్, దాంట్లో మీరు ఏప్రిల్లో జరిగిన అంశాల గురించి రాశారు. సో కాబట్టి ఇది ఫోర్స్ చేసినట్టే ఉంది అని చెప్పి అంటున్నారు. టూల్ కిట్స్ అనేవి బేసికల్ గా గతం అంటే మీకు డౌట్ రావచ్చు, సార్ ఏప్రిల్లో జరిగిన అయితే ఇప్పుడు రాసుకోవచ్చు కదా టూల్ కిట్ లో అని. టూల్ కిట్స్ పర్పస్ అది కాదు. టూల్ కిట్ యొక్క పర్పస్ ఏంటి ఇక్కడ రాశారు చూడండి. టూల్ కిట్స్ ఆర్ మెంట్ టు బి అబౌట్ కోఆర్డినేటింగ్ ఫ్యూచర్ యాక్షన్స్ ఆన్ సోషల్ మీడియా. మనం ఏం చెయ్యాలి నెక్స్ట్ అని చెప్పి డిస్కస్ చేయడం కోసం ఫ్యూచర్ యాక్షన్స్ కోసం టూల్ కిట్స్ వాడతారు తప్పితే గతంలో జరిగిపోయిన ఇన్సిడెంట్స్ అన్ని కేటలాగ్ చేసి ఆర్డర్ లో పెట్టి ఫస్ట్ ఇచ్చేసి తర్వాత ఇచ్చేసామని రాయడానికి కాదు. సో టూల్ కిట్ యొక్క పర్పస్ ఈస్ టు కోఆర్డినేట్ ఫ్యూచర్ యాక్షన్స్, నాట్ టు కేటలాగ్ పాస్ట్ యాక్షన్స్. అబౌట్ కోఆర్డినేటింగ్ ఫ్యూచర్ యాక్షన్స్ ఆన్ సోషల్ మీడియా, నాట్ కేటలాగింగ్ పాస్ట్ ఈవెంట్స్. కేటలాగ్ అంటే అర్థం ఏంటి? లిస్ట్ చేయడం, ఫస్ట్ ఇది తర్వాత ఇది లిస్ట్ చేయడం కేటలాగ్ చేయడం అంటారు, దానికోసం కాదు. When challenged on facts, a BJP propagandist revealed the identity of a woman who was involved in the Central Vista's research, leading to her bullying by cyber mobs. బేసికల్ గా బీజేపీ ప్రాపగాండిస్ట్ అంటే అర్థం ఏంటి? ఈ ప్రాపగాండా చేస్తున్న వాళ్ళు, ఈ ప్రచారం చేస్తున్న వాళ్ళు, ఈ వీటిని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు షేర్లు కొట్టి ప్రచారం చేస్తున్న వాళ్ళు ఏమన్నారు ఇక్కడ? ప్రాపగాండిస్ట్. ప్రాపగాండా అంటే ఒక విషయాన్ని విపరీతంగా ప్రచారం చేయడం. అర్థమవుతుంది? ఇన్ఫర్మేషన్ ని, అది ఎటువంటి ఇన్ఫర్మేషన్? మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ విపరీతంగా స్ప్రెడ్ చేయడాన్ని మనం ప్రాపగాండా పాలిటిక్స్ అంటారు. అంటే వాళ్ళకి అనుకూలంగా ఉండే ఇన్ఫర్మేషన్ ని వాట్సాప్ లోను, ఫేస్బుక్ లోను, ట్విట్టర్ లోను ఇష్టం వచ్చినట్టుగా సర్క్యులేట్ చేయడం ఏమంటాం? ప్రాపగాండా అంట. ప్రాపగాండిస్ట్ అంటే ఈ పని చేసేవాడు. వాళ్ళని మీరు ప్రూఫ్ చెప్పండి, ఫ్యాక్ట్ అసలు విషయం ఏంటి చెప్పండి అని అడిగితే ఒక ఉమెన్ యొక్క ఐడెంటిటీని రివీల్ చేశారంట. ఆవిడే ఇదంతా మాకు ఇచ్చింది అని చెప్పి. చివరికి వెళ్తే ఆవిడేమో సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ లో పనిచేసే ఆవిడ. షీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ సెంట్రల్ విస్టా రీసెర్చ్. ఈ దెబ్బకి ఏమైంది? ఆవిడే ఇది ఫేక్ న్యూస్ ఇస్తుందని చెప్పి అందరూ సైబర్ మాబ్స్, ఇంకా జనాలందరూ కూడా ఆవిడ అకౌంట్ మీద పడి ఆవిడని బుల్లీ చేశారు. బుల్లీ చేయడం అంటే భయపెట్టడం. బుల్లింగ్ అంటే అర్థం ఏంటి? భయపెట్టేసి థ్రెటన్ చేయడం. మీరు ఎందుకు ఇలా చేశారు, అలా చేశారు, ఇది చేస్తాం, అది చేస్తామని భయపెట్టేయడం అనమాట. Twitter has not complied with this center's directive, and at least 6 handles of BJP functionaries now have posts with the tag manipulated media. Government అలా చెప్పినప్పటికీ కూడా ట్విట్టర్ దాన్ని ఫాలో అవ్వలేదు. కంప్లై అంటే అర్థం ఏంటి? ఫాలో. గవర్నమెంట్ చెప్పింది యాజ్ గా ఫాలో అయితే కంప్లై అయినట్టు, కానీ ట్విట్టర్ ఫాలో అవ్వలేదు. ట్విట్టర్ ఫాలో అవ్వకుండా మరి ఏం చేసిందంట? అలాగే ఉంచింది. అట్లీస్ట్ 6 హ్యాండిల్స్ ఆఫ్ బీజేపీ ఫంక్షనరీస్ నౌ హ్యావ్ పోస్ట్ విత్ ట్యాగ్ మ్యానిపులేటెడ్ మీడియా. మ్యానిపులేటెడ్ మీడియా అనే ట్యాగ్ తో ఇప్పటికీ కూడా 6 హ్యాండిల్స్ కి అదే పోస్ట్, ఆ ట్యాగ్ అనేది కంటిన్యూ అవుతుంది. ద రీజనింగ్ బిహైండ్ ద డైరెక్టివ్
అంటే గవర్నమెంట్ ఇస్తున్న రీజన్ ఏంటి? ఇలా ట్విట్టర్కి ఆర్డర్ పాస్ చేసింది కదా మీరు తీసేయండి అని చెప్పి, ఏమి ఇస్తుంది రీజన్? ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ ఎనీ లీగల్ ప్రావిజన్స్ టు సైట్. ఇప్పుడు మనం ఒక ఆర్డర్ పాస్ చేసామంటే పలానా చట్టాన్ని మీరు ఉల్లంఘించారు, సో తీయండి అని చెప్పాలి. సో లీగల్ ప్రావిజనింగ్ లేదు. టు సైట్ అంటే టు షో యాజ్ రీజన్, ఇది ఇగో పలానా చట్టం ప్రకారం మీరు చేసిన తప్పు, సో ప్లీజ్ రిమూవ్ ఇట్ అని చెప్పాలి. అలా ఏమీ లేదు. మరి ఏమీ లేకుండా చెప్తున్నారు అంటే కారణం ఏంటి? ఏంటా కారణం? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంటుంది, ద రీజనింగ్ బిహైండ్ ద డైరెక్టివ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ బ్యాఫ్లింగ్. బ్యాఫ్లింగ్ అంటే చాలా పర్ప్లెక్సింగ్, కన్ఫ్యూజింగ్ గా ఉంది. అలాంటి కన్ఫ్యూజింగ్ రీజన్ ఇస్తుంది. ఏంటో రీజన్ చూడండి. ఇట్ ఈస్ ఆర్గ్యూడ్ దట్ ద లేబులింగ్ వాజ్ ఎ prejudiced and deliberate attempt to color the investigation by local law enforcement agency. వీళ్ళు ఏమంటున్నారంటే ఇట్ హాస్ ఆర్గ్యూడ్ ది లేబులింగ్. ఈ లేబుల్ చేయడం అనేది అంటే అర్థం ఏంటి? లేబుల్ చేయడం అంటే బీజేపీ ఫంక్షనరీస్ ఏదైతే ట్వీట్లు చేస్తున్నారో దాని కింద మ్యానిపులేటెడ్ మీడియా అని చెప్పి లేబుల్ పెట్టడం అనేది ప్రిజడ్జ్డ్ అంటే మీరు ముందే డిసైడ్ చేసేసి ముందే ఇన్ఫర్మేషన్ పాస్ చేసేసుకొని, అర్థమైందా? ఇన్ఫర్మేషన్ ని ముందే పాస్ చేసేసుకొని, ఏంటి ఇన్ఫర్మేషన్? ఇది బీజేపీ వాళ్ళు చేస్తుంది తప్పు అని చెప్పి ట్విట్టరే ముందు డిసైడ్ చేసేసింది ఇన్వెస్టిగేషన్ లేకుండా. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ వాళ్ళు కంప్లైంట్ చేశారు. మరి కంప్లైంట్ చేసినప్పుడు ఆ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడానికి ముందే ట్విట్టర్ దాన్ని మ్యానిపులేటెడ్ మీడియాని పెట్టేస్తే మరి పోలీస్ ఇన్వెస్టిగేషన్ నువ్వు మిస్లీడ్ చేసినట్టు అవుతుంది కదా అనేది బీజేపీ యొక్క ఉద్దేశం, గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. అర్థమైందా మీకు? ప్రిజడ్జ్డ్ అంటే ముందే జడ్జి చేసేసిందని. ప్రిజుడైజ్డ్ అంటే ఒకరి మీద డిస్ట్రస్ట్ఫుల్ గా, అంటే గవర్నమెంట్ పైన మీరు బీజేపీ పైన ట్రస్ట్ లేకుండా కావాలనే వాళ్ళకి వ్యతిరేకంగా డిస్ట్రస్ట్ఫుల్ గా యాక్ట్ చేసిందని. మరియు డెలిబరేట్ అంటే కావాలనే చేస్తుందని. ఏమని? టు కలర్ ద ఇన్వెస్టిగేషన్. కలర్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ని కొంచెం డైవర్ట్ చేయడానికి లేకపోతే మ్యానిపులేట్ చేయడానికి అనే మీనింగ్ మీకు వస్తుంది. కలర్ అనేది ఎలా వాడారు చూసారా? వెర్బ్ గా వాడారు. కలర్ ఈజ్ యూజ్డ్ యాజ్ వర్బ్. కలర్ అనేది మనకి వర్బ్ గా వాడటం అనేది జరిగింది. ఇన్వెస్టిగేషన్ ని కొంచెం కలర్ చేయడానికి అని రాశారు. రైట్, నెక్స్ట్ ఒక్క నిమిషం ఆగండి. ఇన్వెస్టిగేషన్ ని కలర్ చేయడం అంటే అర్థం ఏంటంటే మీ ఒపీనియన్ ని మార్చేలాగా. ఇప్పుడు పోలీసులు ఏమనుకుంటారు? ట్విట్టర్ కూడా ఆల్రెడీ రీసెర్చ్ చేసే ఉంటుంది, వాళ్ళు రీసెర్చ్ చేసిన తర్వాతే ఇలా రాసి ఉంటారని చెప్పి పోలీసులు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. అది గవర్నమెంట్ ఉంటుంది. ట్విట్టర్ కావాలనే చేసింది, లోకల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, వాళ్ళ ఒపీనియన్ మార్చేలా చేయడం కోసం ఇదంతా చేస్తుంది అని చెప్పి గవర్నమెంట్ రీజనింగ్ ఇచ్చింది. అందుకే మేము తీసేయమని చెప్పామని చెప్పి చెప్తోంది. By this metric, so ఈ లెక్క ప్రకారం a private company must allow what it has determined as problematic content until a state agency concurs. ఈ లాజిక్ ప్రకారం, ఈ మెట్రిక్ ప్రకారం, గవర్నమెంట్ చెప్తున్న ఈ మాట ప్రకారం ఒక ప్రైవేట్ కంపెనీ తన వైపు తను చేసిన ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఆ ఇన్ఫర్మేషన్ తప్పు, అంతే కదా. ఏంటో తప్పు? బీజేపీ ఫంక్షనరీస్ ట్విట్టర్ లో ట్వీట్ చేస్తున్నవన్నీ కూడా తప్పు, అవి నిజాలు కాదని చెప్పి ట్విట్టర్ సొంత ఇన్వెస్టిగేషన్ లో తేలింది కాబట్టి ప్రాబ్లమాటిక్ కంటెంట్ పెట్టింది. కానీ గవర్నమెంట్ ఏముంటుంది? పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, వాళ్ళ ఇన్వెస్టిగేషన్ మిస్లీడ్ చేయడానికి, వాళ్ళకి రాంగ్ ఒపీనియన్ కలిగించడానికి ట్విట్టర్ లా చేసిందని గవర్నమెంట్ అంటుంది. ఈ లాజిక్ ప్రకారం అంటే ఒకటి నిజంగా తప్పని తెలిసినా సరే మనం సైలెంట్ గా ఉండాలా? గవర్నమెంట్ ఏజెన్సీ తన పని పూర్తి చేసి తన ఒపీనియన్ ఇచ్చేంత వరకు కూడా ట్విట్టర్ నోరు మూసుకొని ఉండాలా ఈ లెక్క ప్రకారం అని ఈ స్టేట్మెంట్ అడుగుతుంది. కన్కర్ అంటే యాక్సెప్ట్. స్టేట్ ఏజెన్సీ అంటే గవర్నమెంట్ కి చెందిన సంస్థ, ఇక్కడ పోలీస్ కావచ్చు ఏదైనా కావచ్చు, అంటే స్టేట్ ఏజెన్సీ ఒప్పుకునేంత వరకు ప్రాబ్లమాటిక్ కంటెంట్ అని తెలిసినప్పటికి కూడా సైలెంట్ గా ఉండాలా, అలౌ చేయాలా అనేది క్వశ్చన్ ఇక్కడ. ట్విట్టర్ హ్యాస్ ఏ పబ్లిసైజ్డ్ పాలసీ. ట్విట్టర్ యొక్క పాలసీ ఆల్రెడీ పబ్లిసైజ్డ్, పబ్లిక్ గా ఉంది. ఏమని? దట్ ఇట్ మే లేబుల్ ట్వీట్స్ that include media that have been deceptively altered or fabricated. Deceptive అంటే మోసపూరితంగా మార్చబడిన లేదా ఫ్యాబ్రికేట్ చేయబడిన, ఫ్యాబ్రికేట్ అన్నా అంతే, మార్చేసినవి, మ్యానిపులేట్ చేయబడినవి, ఇలాంటి మీడియాని మేము లేబుల్ చేస్తాము, అనుమానం ఉంటే మేము లేబుల్ చేస్తామని ట్విట్టర్ తన పాలసీలో క్లియర్ గా చెప్పేసింది. ఇట్ కుడ్ యూజ్ ఇట్స్ ఓన్ మెకానిజం, తన ఓన్ మెకానిజం ఉపయోగించవచ్చు, తన ఓన్ ఇన్వెస్టిగేషన్ ఉపయోగించవచ్చు, ఆర్ యూజ్ థర్డ్ పార్టీ సర్వీసెస్
లేదా బయట ఎవరినన్నా అడగొచ్చు ఫ్యాక్ట్ చెక్ చేయమని చెప్పి టు మేక్ ద డిటర్మినేషన్. అంటే అది ఫేకా ఒరిజినల్ అని తేల్చడానికి ట్విట్టర్ తన ఓన్ మెకానిజం అన్న వాడచ్చు, లేదా థర్డ్ పార్టీని అపాయింట్ చేయొచ్చు. ఇతను పలానా షేర్ చేస్తున్నాడు, అది విపరీతంగా షేర్ అయిపోతుంది, వైరల్ అయిపోతుంది, అది ఫేకా కాదు మీరు తేల్చండి అని చెప్పి ట్విట్టర్కి ఇట్ మైట్ హ్యావ్ ఇట్స్ ఓన్ మెకానిజం ఆర్ ఇట్ కెన్ యూజ్ ఎ థర్డ్ పార్టీ మెకానిజం. Twitter is a private entity whose relationship with users is guided by its terms of services. Twitter అనేది ఒక ప్రైవేట్ కంపెనీ. ఎవరైతే ట్విట్టర్ వాడతారో ట్విట్టర్ లాగిన్ అయినప్పుడే టర్మ్స్ ఆఫ్ సర్వీస్ ని యాక్సెప్ట్ చేయాలి. ఆ టర్మ్స్ ఆఫ్ సర్వీస్ లో ఏం రాస్తారు? ఒకవేళ మీరు పంపుతున్న వాటిలో ఏమైనా అనుమానంగా ఉంటే మేము లేబుల్ చేస్తాం, క్లియర్ గా రాస్తారు. అది వాళ్ళ యూజర్ కి ట్విట్టర్ కి ఆల్రెడీ అగ్రిమెంట్ అయింది. మరి గవర్నమెంట్ ఎందుకు మధ్యలో దూరాలి అనేది క్వశ్చన్ మార్క్. ది ఐటీ యాక్ట్ that empowers the government to regulate content does not give it the power to order the removal of a label. అర్థమవుతుంది? ఐటీ యాక్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్ కి పవర్ ఇస్తుంది. దేనికి? టు రెగ్యులేట్ ది కంటెంట్. ఏ కంటెంట్ షేర్ చేయాలి, ఏ కంటెంట్ షేర్ చేయకూడదు అనే దానికి గవర్నమెంట్ కి పవర్ వస్తుంది. దీన్ని బట్టి ఫేస్బుక్ లో అది పెట్టకూడదు, ట్విట్టర్ లో ఇది పెట్టకూడదు అని గవర్నమెంట్ ఆర్డర్స్ పాస్ చేస్తుంది. కానీ లేబుల్ తీసేయమని ఎలా చెప్తుంది? కంటెంట్ తీసేయమని చెప్పొచ్చు. కంటెంట్ ప్రాబ్లమాటిక్ అని ట్విట్టర్ భావించి లేబుల్ పెట్టినప్పుడు లేబుల్ తీసేయమని ఎలా అడుగుతుంది? ఆ చట్ట ప్రకారం ఈ బలం రాదు. లేబుల్ అంటే అర్థమైంది మీకు? ఒక అతను ట్వీట్ చేశాడండి, కింద ఉంది మ్యానిపులేటెడ్ మీడియా అని చెప్పి కింద కనిపిస్తుంది. ఆ ట్వీట్ ఎవరికి వెళ్ళినా సరే, ఎంతమంది ఫార్వర్డ్ వెళ్ళినా కింద కనిపిస్తుంది. అది నువ్వు నమ్మాలి అనుకునే లోపు కింద మ్యానిపులేటెడ్ మీడియా అని కనిపిస్తుంది. సో నీకు అనుమానం వస్తుంది. సో ఇది ఫేక్ అయ్యే అవకాశం ఉందని చెప్పి పూర్తిగా నమ్మరు. దానివల్ల డ్యామేజ్ జరగకుండా ఆగుతుంది అనమాట. అది. Additionally, the government move raises serious concerns regarding arbitrary censorship and transparency. గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం అనేది ఒక సీరియస్ కన్సర్న్స్ లేవనెత్తుంది. కన్సర్న్స్ అంటే అర్థం ఏంటి? ఆందోళన కలిగించే విషయం. ఆందోళన. రైజ్ అంటే లేవనెత్తడం. ఏ విషయంలో? రిగార్డింగ్ ఆర్బిట్రరీ సెన్సార్షిప్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెన్సార్షిప్? సెన్సార్ వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? సినిమాల్లో అది ఉండకూడదు, ఇది ఉండకూడదు, ఈ సౌండ్ ఉండకూడదు, ఆ సీన్ తీసేయాలి, కట్ చేస్తారు. ప్రొహిబిట్ చేయడం, కట్ చేయడం, స్టాప్ చేయడం. సెన్సార్షిప్ అంటే ఇది పెట్టండి, ఇది పెట్టకూడదు, ఇది ఉండవాలి, ఇది ఉండకూడదు అని చెప్పి ఆపడం. ఆర్బిటరీ అంటే అర్థం ఏంటి? తన ఇష్టం వచ్చినట్టు, ఒక రూలు పద్ధతి లేకుండా నచ్చినట్టు. అర్థమవుతుందా? గవర్నమెంట్కి ఎలా నచ్చితే అలా. దాన్ని ఆర్బిటరీ సెన్స్ అంటే గవర్నమెంట్కి అనుకూలంగా ఉంటే ఉంచండి, గవర్నమెంట్ వ్యతిరేకంగా ఉంటే తీసేయండి అనే సెన్స్ లో ఆర్బిటరీ సెన్సార్షిప్ మరియు ట్రాన్స్పరెన్సీ విషయాలు కూడా కన్సర్న్స్ అనేవి వస్తున్నాయి. ద సెంటర్స్ డెస్పరేషన్ అంటే తెలుసు కదా, డెస్పరేట్ గా ఉన్నాడు అంటాం. అంటే ఏదైనా చేసేయాలి, ఎలాగైనా అయిపోవాలి అనే ప్రవర్తన. డెస్పరేషన్ టు కంట్రోల్ ఎనీ డిస్కషన్ ఆన్ ఇట్స్ ఫెయిల్యూర్స్. గవర్నమెంట్ ఫెయిల్ అయ్యింది అనే విషయం ప్రజలు డిస్కస్ చేయకుండా, సోషల్ మీడియాలో రాకుండా దాన్ని ఎలాగైనా కంట్రోల్ చేయాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ డెస్పరేషన్ చూపించడం. అండ్ షిఫ్ట్ ద ఫోకస్ ఆన్ టు అపోజిషన్. ప్రతిదాన్ని అపోజిషన్ మీదకి తోసేయడం ఈజ్ లీడింగ్ టు సచ్ సిచ్యువేషన్స్ దట్ ఎంబరాస్ ఎ డెమోక్రసీ. తన ఫెయిల్యూర్స్ గురించి డిస్కస్ చేసుకునే అవకాశం ఇవ్వకపోవడం, ప్రతిదాన్ని అపోజిషన్ మీదకి తోసేయడం, ఇవన్నీ దేనికి దారితీస్తుంది? డెమోక్రసీని ఎంబరాస్ చేసే సిచ్యువేషన్స్ కి దారితీస్తుంది. ప్రజాస్వామ్యానికి తలదించుకునేలాగా. ఎంబరాస్ అంటే అర్థం ఏంటి? టు మేక్ సమ్వన్ షేమ్ఫుల్. తలదించుకునేలాగా, అవమానపడేలాగా, డెమోక్రసీ తలదించుకునేలాంటి సిచ్యువేషన్స్ అది లీడ్ చేస్తుంది. రాదర్ దాన్ ఇంటిమిడియేట్ ఎ ప్రైవేట్ కంపెనీ. చిన్న ప్రైవేట్ కంపెనీని ఇంటిమిడియేట్ చేయడం అంటే భయపెట్టే బదులు ద బీజేపీ ఇన్ ద సెంటర్ షుడ్ డిసిప్లిన్ ఇట్స్ ఫంక్షనరీస్. దాని బదులు తన ఫంక్షనరీస్ ని, వాళ్ళ ప్రతినిధుల్ని వాళ్ళని క్రమశిక్షణలో పెట్టుకోవాలి. ఇంటూ మోర్ సివిలిటీ. సివిలిటీ అంటే అర్థం ఏంటి? సివిల్ గా ఉండడం, పొలైట్ గా ఉండడం, అంటే అపోనెంట్స్ ని అందరినీ గౌరవించడం. అండ్ ట్రూత్ఫుల్నెస్ ఇన్ దేర్ ఎంగేజ్మెంట్ విత్ క్రిటిక్స్. ట్రూత్ఫుల్నెస్ అంటే నిజాయితీగా, నిజం మాట్లాడాలి. ఇన్ దేర్ ఎంగేజ్మెంట్ విత్ క్రిటిక్స్. క్రిటిక్స్ అంటే ఎవరు? హూ ఆర్ క్రిటిక్స్? విమర్శించే వాళ్ళు. విమర్శించే వాళ్ళతో మాట్లాడేటప్పుడు ట్రూత్ఫుల్ గా ఉండాలి. నువ్వు మాట్లాడు, వ్యతిరేకించుక, నిజం చెప్పు. వాళ్ళు చెప్పిన ప్రతిదీ అబద్ధం అని, మనం చెప్పే ప్రతిదీ నిజం అని చెప్పి ఫోర్స్ చేయకూడదు. సివిల్ గా ఉండాలి. అర్థమవుతుందా? సివిలిటీ ఉండాలి అని అర్థం. సివిలిటీ అంటే అర్థం ఏంటి? సివిలైజ్డ్ సొసైటీ అంటాం కదా, అలాగనమాట. ఒక పద్ధతిగా, మర్యాదగా, గౌరవంగా ఉండాలి. ఇది దీని యొక్క కథ. దట్స్ ఇట్. ఓకే, చూసుకోండి. ఇవాళే లాస్ట్ డే, కొన్ని గంటలు మాత్రమే మిగిలింది. ఈ నెంబరు నోట్ చేసుకోండి అందరూ. ఈ నెంబర్ కాల్ చేసి, మేడం కాల్ చేసి జస్ట్ వీటి మీద ఉన్న ఆఫర్ని వినియోగించుకోండి. టేక్ కేర్, బై బై.